హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు మంచి ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ గురించి అయితే చెప్తాను. ఈ స్కీమ్‌లో గనక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే, మీకు మీ రిటైర్మెంట్ తర్వాత ఎవ్రీ మంత్ మీకు పెన్షన్ రూపంలో అయితే మీ బ్యాంక్ అకౌంట్‌లో అయితే మనీ అనేది పడుతుంది. అంతేకాకుండా మీ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో కూడా ఈ యొక్క స్కీమ్ అయితే మీకు యూజ్ అవుతుంది. అది ఎలాగో ఈ వీడియోలో మీరు చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అనమాట. సో ఈ ఎన్‌పీఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఎన్‌పీఎస్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అయితే ఉంటాయి. టైర్ 1 అండ్ టైర్ 2 అకౌంట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఇందులో టైర్ 1లో మీరు మినిమమ్ ఏంటంటే 1 ఇయర్‌కి గాను ₹1000 అయితే పే చేయాలి. సో ఇది జాబ్ చేసే వాళ్ళకి పెద్ద కష్టం అయితే ఏం కాదు. సో దీంట్లో మాక్సిమం అమౌంట్ అనేది మనం ఎంతైనా సరే పే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటొచ్చేసి టైర్ 2 అకౌంట్. సో ఈ టైర్ 2 అకౌంట్‌లో మినిమమ్ ఒక ఇయర్‌కి గాను ₹250 అయితే పే చేసుకోవచ్చు మినిమమ్. మాక్సిమం వచ్చేసి సేమ్ మనకి ఎంతైనా సరే పే చేసుకోవచ్చనమాట. ఇప్పుడు టైర్ 1 అండ్ టైర్ 2 అకౌంట్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. టైర్ 1కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఉంటుందనమాట. సో సెక్షన్ 80(c) ప్రకారం మనకి ఇందులో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌కి మీకు ఎటువంటి ట్యాక్స్ అయితే పడదు. అంతేకాకుండా ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది 60 ఇయర్స్ తర్వాత మాత్రమే తీసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఈ లోపు అయితే మీరు టోటల్ అమౌంట్‌ని అయితే మాత్రం మీరు తీసుకోలేరు. ఇంకా టైర్ 2 అకౌంట్ విషయానికొస్తే సో ఇది ఒక ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్. సో మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన అమౌంట్ ఎప్పుడైనా సరే విత్‌డ్రా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ టైర్ 2కి మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఉండదు. అండ్ మీకు టైర్ 2 ఓపెన్ చేయాలంటే టైర్ 1 అకౌంట్ కంపల్సరీ తీసుకోవాలి. లేదంటే అవ్వదు. అండ్ ఇందులో మనం ఎంతకాలం వరకు అమౌంట్ అనేది పే చేయాలంటే మన రిటైర్మెంట్ వరకు కూడా మనం ఇందులో అమౌంట్ అనేది పే చేయొచ్చు. అండ్ దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే గవర్నమెంట్ డబ్బులకి ఇంట్రెస్ట్ కూడా పే చేస్తది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి 9-12% మధ్యలో అనేది అయితే ఉంటదన్నమాట. ఎందుకంటే క్వార్టర్లీ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి కాబట్టి ఈ రేషియో మధ్యలో అయితే ఉంటది. ఫైనల్‌గా మనం ఒక 60 ఇయర్స్ వచ్చే వరకు కూడా పే చేసాం అనుకుందాం. అంటే మీ రిటైర్మెంట్ వరకు. ఈ అమౌంట్‌ని మీరు 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ప్లస్ దాని మీద జనరేట్ అయిన వడ్డీతో కలిపి 60% అమౌంట్ మీరు లంసమ్‌గా తీసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 40% వచ్చేసి మీరు ఎవ్రీ మంత్ పెన్షన్‌లా కూడా తీసుకోవచ్చన్నమాట. అంటే ఒకే దెబ్బకి 2 పెట్టులు అన్నట్టు. అటు మీకు బల్క్‌గా అమౌంట్ చేతికొస్తది. అంతేకాకుండా మీకు ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్‌కి మనీ కూడా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటదన్నమాట పెన్షన్ రూపంలో. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. మీరు ఇండియన్ ఆర్ ఎన్ఆర్ఐ ఎవరైనా పర్వాలేదు ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఏజ్ అనేది 18+ అయి ఉండాలన్నమాట. మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి అండ్ పాన్ కార్డ్ ఉండాలి. అండ్ ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే మీరు మీ నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే మీ బ్యాంక్స్ ద్వారా మీ మొబైల్ బ్యాంకింగ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఆన్‌లైన్‌లో అయితే ఈ అకౌంట్‌ని అయితే ఓపెన్ చేసుకోవచ్చన్నమాట. సో చాలామందికి కామన్‌గా ఉండే డౌట్ ఏంటంటే 10 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ పే చేశాక ఒకవేళ హెల్త్ పాడైందనుకోండి. సో మనం ఏ రకంగా ఈ డబ్బులు తీసుకోవచ్చంటే మనం అప్పుడు కూడా ఈ డబ్బులు తీసుకోవచ్చు. మన ఫినాన్షియల్ ఎమర్జెన్సీని బట్టి మనం ఇందులో మనం ఇప్పటిదాకా ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్‌లో 25% వరకు కూడా మనం ఒక వ్యాలిడ్ రీజన్ ద్వారా అయితే అమౌంట్‌ని అయితే తీసుకోవచ్చు. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇలా మీరు 3 టైమ్స్ వరకు కూడా తీసుకోవచ్చన్నమాట. మీ ఇన్వెస్ట్‌మెంట్ పీరియడ్ మొత్తంలో ఒక 3 టైమ్స్ వరకు ఈ రకంగా ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మీరైతే ఈ అమౌంట్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి కూడా లైక్ ఇవ్వండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.